మీ ఇంట్లో పిల్లలున్నారా? వారి చదువెలా? వారి పెళ్ళిళ్ళెలా? అని ఇప్పటినుంచే బెంగ మొదలైందా? అయితే ఈ ఇంటర్వ్యూ మీకోసమే. ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. హాయ్ వ్యూయర్స్! వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. మనం ఆరుగాలం కష్టపడతాం. ప్రతి మధ్యతరగతి వాడి కల ఒకటే. నేను పడ్డ కష్టం నా పిల్లలు పడకూడదు. నా పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలి. వాడిని ఎక్కడో అమెరికాకు పంపించాలి పిల్లల్ని. లేదా పెళ్ళిళ్ళు అంగరంగ వైభవంగా చేయాలి. ఇవే గదా సగటు ఒక మధ్యతరగతి వాళ్ళలో ఉండే కలలు. మరి పిల్లల చుట్టూ అల్లుకునే ఈ కలల సామ్రాజ్యం ఎలా నిర్మించుకోవాలి? అంటే ఈరోజు రూ. 1,00,000 ఫీజు నీ పిల్లలు పెద్ద పెరిగి వాళ్ళు అమెరికా వెళ్ళేసరికి అది 20,00,000 కావచ్చు, రూ. 1,00,00,000 కావచ్చు. మరి ఈ డబ్బుని ఎలా సంపాదించుకోవాలి? అప్పటి వరకు సంపాదిస్తానంటే కుదరదు గదా! ఇప్పటి నుంచే ఒక ప్రణాళిక ఉండాలి. మరి ఆ ప్రణాళిక ఎలా సాధ్యం? మన పిల్లలు ఎదిగినా కొద్దీ ఎట్లాంటి కష్టం లేకుండా జీవితంలో వాళ్ళ పెళ్ళిళ్ళు మీరు అనుకున్నంత వైభవంగా, వాళ్ళ చదువులు మీరు అనుకున్నంత గొప్పగా ఉండాలి అంటే, ఈ రోజు నుంచి మీరు చేయాల్సిన ఆర్థిక క్రమశిక్షణ ఎలా ఉండాలి? మీరేం చేయాలో చెప్పబోతున్నారు మన సీనియర్ సీఏ హనుమాన్లు గారు. ఆయన సుప్రసిద్ధ ఆర్థికవేత్త, మరి పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్ కూడా తను. మరి వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. థాంక్ యూ. వండర్ఫుల్, వండర్ఫుల్ సార్. సో సూటిగా సబ్జెక్ట్‌లోకి దిగిపోతున్నాను. ఎందుకంటే ప్రతి మధ్యతరగతి వాడి కల ఒక్కటే. పిల్లల చుట్టే అల్లుకుంటది ప్రపంచం అంతా. కానీ ఏం చేయాలో అర్థం కాదు. వచ్చిన జీతం వల్ల అప్పటికే సరిపోతుంటది. ఆ ఫీజులో అక్కడికక్కడ ఈ బోత్ ఎండ్స్ మీటింగ్ అంటారు. వాటి కోసమే నానా కష్టాలు పడాల్సొస్తది. మరి ఎప్పుడు సార్ పొదుపు స్టార్ట్ చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలి? ఇప్పుడు మనకు అవకాశాలనేది చాలామంది చూసాం ఇప్పుడు. గత తరం చూస్తే అంటే మాకంటే ముందు తరం కూడా సార్. చాలామంది గవర్నమెంట్ స్కూల్ చదువుకునేవాళ్ళు. అవును. కింద ఫ్లోరింగ్ ఉండేది కాదు. అవును. తట్టేసుకొని ఇసుకలో కూర్చొని ఇసుకలో చదువుకునేవాళ్ళు. యెస్. నేను చూసాను ఇసుకలో కూర్చొని చదువుకున్న అవును. పిల్లలు కూడా. మరి ఇప్పుడు పిల్లలకి ఏమున్నాయి? అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఏసీ గదులు. ఏసీ గదులు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి వెళ్ళడానికి. ఏసీ బస్సులు. 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. అవును. మరి అప్పుడు కష్టం మీదకి వెళ్ళి ఇప్పుడు ఎంత ఉంది? హ్మ్. కాబట్టి పిల్లలకి అనేది బాధ్యత నేర్పాలి ఫస్ట్. ఓకే. యువర్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ యువర్ ఎడ్యుకేషన్. కరెక్ట్. మీరు ఎంత ఖర్చు పెట్టినా వాడు చదువు శ్రద్ధ లేదనుకోండి ప్రయోజనం ఏంటి? అవును. అంటే వాళ్ళ బాధ్యతగా ఉండాలి. కరెక్ట్. ప్రతి విషయంలో సీరియస్గా తీసుకోవాలి లైఫ్. హ్మ్. అంటే ఫ్యామిలీ కుటుంబం అనేది మొదటి బడి. పేరెంట్స్ తల్లి కానీ తండ్రి కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ మొదటి బడి అది. వాళ్ళకి నేర్పాల్సింది అదే బాధ్యత. తర్వాత నిర్లక్ష్యం చేయకూడదు. రైట్. ప్రతిది నేర్పిన తర్వాత వాళ్ళకు కష్టం అనేది ఎలా ఉంటుందో తెలియాలి. తెలియాలి. కరెక్ట్. పిల్లలకు 15 సంవత్సరాల వయసు వరకు కష్టం ఏంటి తెలియాలి వాళ్ళకి. హ్మ్. అప్పుడే జీవితంలో కష్టపడడం అలవాటు అవుతుంది. కష్టాన్ని తట్టుకునే అది అవుతుంది. శక్తి. శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా 3 తట్టుకోవాలి. కరెక్ట్. మానసికంగా తట్టుకున్నప్పుడు ఇంకేమైనా సక్సెస్ అవుతాడు. ఆర్థికంగా ఎవరైనా సహాయం చేయవచ్చు. కానీ మానసికంగా లేడనుకోండి ఏ ఉపయోగం? ఏ ప్రయత్నం లేదు. ప్రతిదానికి నర్వస్ అయిపోతారు. అవును. ప్రతి ఒక ఫెయిల్యూర్ని ఎక్స్పీరియన్స్ అనుకోవాలి. కరెక్ట్. సక్సెస్ని ఎంజాయ్ చేస్తాం కానీ ఫెయిల్యూర్ కూడా ఎక్స్పీరియన్స్ అనుకోని మళ్ళీ ముందుకు వెళ్ళాలి. పిల్లలు కూడా అదే నేర్పాలి. అది. ప్రతి కష్టాన్ని కూడా లెట్ దెమ్ ఎంజాయ్. ఈవెన్ ఫెయిల్ కావడం కూడా సక్సెస్‌లో ఒక భాగమే. భాగమే అది. వండర్ఫుల్. సో స్టెప్ బై స్టెప్. రైట్. ఎప్పుడు అంటే ఇప్పుడు నా పిల్లలు ఇప్పుడే పుట్టారు. చిన్న పిల్లలు, నెలల పిల్లలు, సంవత్సరం పిల్లలు. వాళ్ళ ఇంజినీరింగ్ లేదంటే మెడిసిన్ చదివించాలి. అంటే కనీసం ఒక రూ. 1,00,00,000 మన చేతిలో ఉండాలి. అప్పటి వరకు. కావాలంటే నేను ఎప్పటి నుంచి పొదుపు స్టార్ట్ చేయాలి? పొదుపు అనేది ఎప్పుడైనా చేయాలి పిల్లల కొరకు. ఆ! చదువు కోసమే కాదు, పిల్లల కోసం చేయొచ్చు, వాళ్ళ ఇంటి కోసం అవును. చేయొచ్చు, వాళ్ళ Yes. భవిష్యత్తు కోసం చేయొచ్చు, యెస్. దేనికోసమైనా చేయొచ్చు. అవును. ఇప్పుడు సపోజ్ కొందరు చూశాను క్లయింట్స్కు, కొందరు తెలిసిన వాళ్ళని చూశాను. వాళ్ళు పిల్లలకు డొనేషన్ కట్టాల్సి వస్తుందేమో అని చెప్పారని పొదుపు చేశారు. యెస్. వాళ్ళు మెరిట్లో సీట్ తెచ్చుకున్నారు. ఆ! అవసరం లేదు, మిగిలిపోయింది. కరెక్ట్. అంటే అలాంటి పిల్లల్ని తయారు చేయాలి. హ్మ్. నీకు డొనేషన్ లేకుండా నీకు సీట్ ఇప్పిస్తాను, డొనేషన్ లేకుండా నువ్వు సాధించుకోవాలి అనే విషయం చెప్పాలి వాళ్ళకి. చెప్పాలి. నువ్వు డొనేషన్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ మేనేజ్మెంట్ కోటా, ఎనీ డొనేషన్, ఎనీ ఇన్ఫ్లుయెన్స్. నీ ఎఫిషియన్సీతో నీకు సీట్ రావాలి అది. అని వాళ్ళకి తెలియాలి. అది ఎప్పుడు వస్తుంది? కఠినంగా ఉన్నప్పుడే. మనం పేరెంట్స్ ఎంత కఠినంగా ఉన్నప్పుడు. కరెక్ట్. కరెక్ట్. కఠినంగా అంటే కొట్టడం, తిట్టడం, గట్టిగా మాట్లాడడం కాదు. నీ టార్గెట్ ఇది, నువ్వు సాధించాలి అంతే. అంతే. అది చెప్పినప్పుడు అవుతుంది. హ్మ్. వాళ్ళకి తెలియకుండా మనం ఏం చేసినా కానీ ప్రయోజనం లేదు. కరెక్ట్. వాళ్ళకి ఇష్టం లేదు చదవాలని. ఎంత ఖర్చు పెట్టినా ఎంత ఇచ్చినా కానీ తర్వాత ఉపయోగం. భవిష్యత్తులో ఉపయోగపడుతుందా వాళ్ళకి? అవును. ప్రొఫెషన్ చేస్తారు, డాక్టర్ని చేస్తారు కష్టపడి, డొనేషన్ కడతారు, మెడిసిన్ ఇప్పిస్తారు. తర్వాత ఎఫిషియన్సీ లేదనుకోండి ఏ ప్రయోజనం ఏం చెప్పండి? ఉపయోగం?
కాబట్టి మనం ఎప్పుడైనా ఈ కానీ పాయింట్ తల్లిదండ్రులు మిస్ అవుతున్నారు సార్ నిజంగా. ఇప్పుడు ప్రతి వాళ్ళు తల్లిదండ్రులు నాకు ఇది కావాలా, పిల్లలు అది కావాలి, ఇది కావాలనుకుంటారు కానీ వాళ్ళ ఎఫిషియన్సీ ఏంటి? అది. అది చూడాలి మనకు. కొందరు పిల్లలు చాలామంది చూస్తాం. పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళకు ఒక సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. పేరెంట్స్ ఏమో ఇంకో సబ్జెక్ట్ చదవమంటారు. అవును. అంటే దే ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ సబ్జెక్ట్. నాకు పర్సనల్ ఎక్స్పర్ట్ కూడా అలాగే. ఆ, నాకు మ్యాథమెటిక్స్లో బాగుండేది. నేను 10th క్లాస్ తర్వాత ఎంపీసీ చేస్తానంటే మా ఫాదర్ ఒప్పుకోవాలి, నువ్వు సిఈసీ చేయాలన్నారు అంతే. ఆ, సిఈసీలో జాయిన్ అయ్యి సిఏ వేయాల్సి వచ్చింది. ఓకే ఓకే. అంటే ఇష్టం ఉన్నది వేరు, కరెక్ట్. ఇక్కడ జరిగేది వేరు. జరిగేది వేరు. దాన్ని కూడా తట్టుకోవాలి. ఉమ్, అవకాశాలు అన్నీ ఉన్నా కానీ కొన్ని ఒక్కోసారి- కొన్ని మనం అందిపుచ్చుకోలేము. అవును. కాబట్టి దానికి కూడా మెంటల్గా ప్రిపేర్ చేయాలి పిల్లల్ని. Correct. పిల్లల మానసికంగా ఎంత కఠినంగా తయారైతే మనం వాళ్ళని ఎంత కఠినంగా ఉంచితే వాళ్ళంత అంత స్ట్రాంగ్ తయారవుతారు. కరెక్ట్. దే షుడ్ బి ఏబుల్ టు ఫేస్ ఎనీ ఛాలెంజ్. కరెక్ట్. అలా ఏం చెప్పాలంటే ఎస్ కష్టపడే నీ చేతిలో ఉంది, ఫలితం నీ చేతిలో లేదు. రైట్. ఫలితం అనేది ప్రయత్నం చేస్తుంది. ఫెయిల్ అయినా మళ్ళీ నెక్స్ట్ టైం రైట్. అది ఎక్స్పీరియన్స్ కావాలి. రైట్. అయినప్పుడు తర్వాత ఖర్చు పెట్టడానికి కూడా పేరెంట్స్ ఇష్టం ఉంటుండొచ్చు, ఇష్టపడితే ఖర్చు పెట్టడం సిద్ధం ఉంటుంది. కానీ వీళ్ళ ఎఫిషియన్స్ కూడా చూసి చూసి చేయాలి. కరెక్ట్. రైట్ సార్. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది తినేస్తూ ఉంటుంది. Yes. మనం ఎంత డబ్బు తీసి ఇంట్లో పెట్టినా ఇన్ఫ్లేషన్ తినేస్తుంటుంది. సో ఆ ఇన్ఫ్లేషన్ బారిన పడకుండా చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్లు ఏమేమి ఉంటాయి? మీరు దేంట్లోనే నేర్చుకోవచ్చు. ఇవాళ ప్రతి చోట ఇన్వెస్ట్మెంట్స్ అవకాశం ఉన్నాయి. ఉమ్, మరి నేను మన భారతదేశం ఇన్ఫ్లేషన్ కూడా మూడు సంవత్సరాలు కంట్రోలింగ్గా ఉంది. ఓకే బిలో 5% ఉంది. మీరు బ్యాంక్లో డిపాజిట్ 5% ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే మీరు బ్యాంక్లో పెట్టినా వస్తుంది, గవర్నమెంట్ సెక్యూరిటీస్లో పెట్టినా వస్తుంది, ఓకే లేదు మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకున్నా కానీ అంతకంటే ఎక్కువ వస్తుంది, తక్కువే రాదు. ఓకే. దేంట్లోనే పెట్టినా కానీ అంతకంటే ఎక్కువ వస్తుంది, తక్కువే రాదు. ఇన్ఫ్లేషన్ ఎక్కువ వస్తుంది, తక్కువ అయితే రాదు. వెరీ గుడ్. కాకపోతే మనకి ఏంటంటే ఖర్చు పెట్టే విషయంలో ఆలోచించాలి. దేనికోసం ఖర్చు పెడుతున్నాము, దానికంటే తక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఉందా? అచ్చా. సపోజ్ మనం ఒక 100 రూపాయలు ఐటమ్ కొంటున్నాము, ఇంకా తక్కువది 90 కానీ అదే సేమ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందా, 80 కానీ సాటిస్ఫాక్షన్ ఉంటుందా చూసినప్పుడు సేమ్ సాటిస్ఫాక్షన్లో కాంప్రమైజ్ కాకూడదు. బట్ ప్రైస్ ఎక్కడ దొరుకుతుందా, కరెక్ట్. ఎప్పుడు దొరుకుతుంది అని చూసినప్పుడు మన ఖర్చు ఆటోమేటిక్ తగ్గిపోతుంది. ఓకే ఓకే. అంటే ఖర్చు పెట్టడం అనేది ఆడంబరం కాదు, అవసరం కోసమే ఖర్చు అది పెట్టాలి. అది అది టు లివ్ కంఫర్టబుల్లీ, నాట్ కంజెస్టెడ్, నాట్ లగ్జరీ. అది సూపర్. కంఫర్టబుల్ ఉండటానికే బతకాలి అంతే తప్ప కంజెస్టెడ్ ఉంటే లగ్జరీగా లావిష్గా ఖర్చు పెడితే కేర్లెస్ ఇస్ నాట్ లగ్జరీ. కరెక్ట్. నెగ్లిజెన్స్ అనేది నిర్లక్ష్యమైన లగ్జరీ కాదు, అది ఎప్పుడో ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది ఫ్యూచర్. అవును. కాబట్టి వీ షుడ్ బి రెస్పాన్సిబుల్. పిల్లలకు రెస్పాన్సిబుల్ తయారు చేయాలి, తర్వాత వాళ్ళకి కూడా ఒక కాన్ఫిడెన్స్ తయారు చేయాలి. రైట్. సార్ Student గా ఉన్న- ఎఫ్డీలు ఆర్డీలు చేస్తే సరిపోద్దా? ఏజ్ చేసినా సరిపోతుంది, అచ్చా. ఏజ్ చేసినా సరిపోతుంది. లాంగర్ పీరియడ్ వేస్తే ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది, ఓకే షార్టర్ పీరియడ్ ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది, ఓకే. అంతే. ఆహా. కానీ ఆర్డీలు ఎఫ్డీల కంటే మీరు అన్నట్టుగా గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉన్నాయి, ఇప్పుడు అన్ని డిపాజిట్ స్కీమ్స్ వచ్చాయి సెంట్రల్ గవర్నమెంట్ కూడా, వాటిలో మీరు మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, వాళ్ళ పేరు మీద ఓపెన్ చేయొచ్చు, వాళ్ళకి ఓకే. వాళ్ళ ఉపయోగపడుతుంది. తర్వాత ఎల్ఐసి పాలసీలు ఉంటాయి కదా, వాటిలో కూడా కొన్నిట్లో మంచి పాలసీలు ఉంటే చేసుకోవచ్చు. అచ్చా అచ్చా. రిస్క్ వద్దనుకుంటే ఓకే. రిస్క్ తీసుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు, గ్రోత్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు. ఎంత పెట్టినా కానీ ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ వస్తుంది. ఓకే, ఎక్కువ వస్తుంది. ఓకే సార్. ఇంకోటి, ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కోసం ఒక సామాన్యుడు తన పిల్లలకి సరిపడా డబ్బు సంపాదించడం సాధ్యం అవుతుందా? అవుతుంది, ఎందుకు కదా? ఎట్లా చేయగలుగుతాడు? సంపాదించగా పొదుపు చేయడం, పొదుపు సంపాదించిన కానీ, పొదుపు చేయడం, ఆ, సంపాదించిన దాన్ని పొదుపు చేయాలి. అవును. ఎట్లా చేస్తే? ఎవ్రీ ఇయర్ మీకు వచ్చిన ఆదాయం 1,00,000 రూపాయలు ఇచ్చాను కూడా 25,000 పక్కన పెట్టండి, ఫస్ట్ 75,000 ఖర్చు పెట్టండి. ఓకే. 2 సంవత్సరాలు ఏంటి ఎంతసేపు అవుతుందో చూడండి, కాన్ఫిడెన్స్ ఎట్లా పెరుగుతుందో చూడండి మీకు. ఉమ్, అదే ఏముంటుంది అంటే విత్తనం ఏమంటే పంట అది వస్తుంది. కరెక్ట్. మన డబ్బు పెట్టినా కొద్దీ ఇంకా డబ్బు పెరుగుతుంది, అది పెరిగిన కొద్దీ మన కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పెరుగుతుంది అంతే ఆటోమేటిక్గా. కదా, అవును, అవును. కాబట్టి మనం ఏది పెడితే అది వస్తుంది. డబ్బు ఎంత మీరు పొదుపు చేస్తే మీకు అంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. కరెక్ట్. మల్టిప్లై గెయిన్స్, మనీ మల్టిప్లై అవుతుంది. అవును, కష్టపడాల్సిన అవసరం లేకుండా మన డబ్బులు వస్తుంటుంది, అవును. ఇంట్రెస్ట్ రూపంలో కావచ్చు, డివిడెండ్ రూపంలో కావచ్చు, ఈ విధంగా కావచ్చు మనకు. ఉమ్, కానీ ఫస్ట్ ఏమైనా సాక్రిఫైస్ చేయాలి, కరెక్ట్. అది ఇంపార్టెంట్. అవును, అవసరమైందా కాదా ఖర్చు పెట్టడం, పిల్లలు అడిగారని కాదు, అవసరమైంది ఇవ్వాలి, అది అడిగింది కాదు, అవసరమైంది ఇవ్వాలి, అడిగినప్పుడు కాదు, వాళ్ళకి అవసరమైనప్పుడు ఇవ్వాలి, అంతే. అది అది కావాలి, కంపల్సరీ కావాలి. ఆ, ఎందుకు చూశాను, మీరు చాలా మంది చూశాను కదా, ఆ స్వీయ నియంత్రణ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అవును, పిల్లల్ని కంట్రోల్ చేసిన బాధ్యత ఫస్ట్ పేరెంట్స్. అవును. వాళ్ళకు లావిష్నెస్ చూపించకూడదు, మీరు అప్పులు తీసుకొచ్చి లావిష్నెస్ చూపించాల్సిన అవసరం లేదు. గతం, అవును. సుఖపెట్టడం అంటే ఎలా, భవిష్యత్తు బాధ పెట్టడం కాదు, అది భవిష్యత్తు కూడా అదే బాగుండాలి. వాళ్ళు అదే కంఫర్ట్గా పైన ఉండాలి తప్ప కిందికి రాకూడదు. వాళ్ళు కరెక్ట్. ఆ విధమైన కుషన్ తయారు చేయాలి. అవును. ఇప్పుడే కష్టపడి నేర్పండి వాళ్ళకి, 15 సంవత్సరాల వయసు వరకే వాళ్ళకి కష్టపడి నేర్పండి. అది 20 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళ బాధ్యత ఏంటి తెలుస్తుంది, బరువు అంటే ఏం తెలుస్తుంది, నష్టం అంటే ఏంటి, కష్టం అంటే ఏంటి, బాధ అంటే ఏంటి తెలుస్తుంది. అవన్నీ ఎక్స్పీరియన్స్ కావాలి. రైట్. 20 సంవత్సరాలు 18 సంవత్సరాల వయసు వచ్చే వరకల్లా. సార్ ఇంకొకటి, ఈ ఆడపిల్లల కోసం
సుకన్య సమృద్ధి యోజన అని ఒక పథకం ఉంది. అది బానే ఉంటదా? ఇంకా అలాంటి పథకాలు ఇంకేమన్నా ఎన్నో ఉన్నాయా? ఉన్నాయి. అట్లాంటివి ఎన్నో చేయొచ్చు. ప్రతి ఆ! బ్యాంక్‌లో కూడా ఉమెన్ చైల్డ్ మ్యారేజెస్ ఉన్నయి. ప్రతి అవునా? అమ్మాయిల కొరకు ఉన్నది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. అచ్చా! దీంట్లో పెట్టుకోవచ్చు. అచ్చా! అదేం ప్రాబ్లమ్ లేదు. రిస్క్ ఉండదు. చాలా ఉన్నాయి సేఫ్టీ ఇంకా. ఉంటుంది. చాలా ఉన్నాయి స్కీమ్స్. ఓకే. మీరు ఏ పొదుపైనా చేయండి. ఓకే. దేంట్లో చేసినా గానీ మీకు సేఫే. కాకపోతే హ్మ్. ఏంటంటే పొదుపు చేయాలి. ఓకే. అది. రైట్ సార్. చిల్డ్రన్ గిఫ్ట్ ఫండ్ అని మ్యూచువల్ ఫండ్స్‌లో ఉంటుందా? ఏంటి సార్ అది? నాకు అర్థం కాలేదు. మన ఫండ్స్ అన్నీ ఇప్పుడు మనం ఎవ్రీ మంత్ ఇచ్చే బదులు ఆ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేస్తాం మనం. ఆహా! పిల్లలకి ఏం చేస్తారు పాకెట్ మనీ ఇస్తారు. అవును. ఎందుకంటే వాళ్ళ బాధ్యత తెలుస్తది. బాధ్యత ఖర్చు పెట్టడం తెలుస్తదని చెప్పి. అది చిన్నప్పటి నుంచి అలవాటు అవుతాయి వాళ్ళకు. ఓకే. ఇవ్వడం మంచిది వాళ్ళ పిల్లలకు. నెలకు 200, 300 ఇచ్చాడనుకోండి. వాళ్ళకు ఆ 200లోనే ఉండాలి. ఆ 200లో డిస్సాటిస్ఫాక్షన్ కాకూడదు. మళ్ళీ ఫస్ట్ వచ్చే వరకు మళ్ళీ నాకు రాదు కాబట్టి హ్మ్. ఆ కాలిక్యులేషన్, ఆ ప్లానింగ్ వాళ్ళకి అప్పుడే అర్థమవుతుంది. ఓకే. దానివల్ల వాళ్ళు ఏం చేస్తారు దాంట్లో కూడా పొదుపు చేసేవాళ్ళు ఉంటారు కొందరు పిల్లలు. హ్మ్. దాంట్లో కూడా ఒక కిడ్డీ బ్యాంక్‌లో ఏసుకోవడం గానీ ఇలాంటివి చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఓకే. అలాంటివి ఎంకరేజ్ చేయాలి వాళ్ళకి. సో, అంటే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇలాంటివి ఉంటాయా? అన్నిట్లో ఉన్నాయి. బ్యాంక్‌లో కూడా ప్రతి బ్యాంక్‌లో ఉన్నాయి. ఓకే. కిడ్డీ చిన్న చిన్న చైల్డ్ ఫండ్స్ అని చెప్పి. అచ్చా! అచ్చా! ఏమైనా అచ్చా! పెట్టొచ్చు. పిల్లల పేరు మీద ఎస్ఐపీలు స్టార్ట్ చేసామనుకోండి సిప్. సో, 20 ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళు కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. అవునా? ఉన్నతికి నెలకు 10,000 నెలకు కనీసం 10,000 పెట్టాలి. ఆహాహా! నెలకు 10,000 పెడితే 20 సంవత్సరాలు పుట్టినప్పటి నుంచి నెలకు 10,000 పెట్టండి. ఆ! అప్పటికి కోటీశ్వరులు అయ్యే అవకాశం ఈజీగా ఉంటుంది. ఓహ్! మీరు దేంట్లోనే పెట్టండి. అచ్చా! ఆ! 10, 15 అట్లా పెట్టుకుంటూ పోండి అయిపోతుంది. ఓకే. సో, చిన్న వయసులోనే పిల్లల పేరు మీద చేస్తే ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది ఎలా పనిచేస్తుంది సార్ అసలు? ఇప్పుడు ఇంట్రెస్ట్ వస్తే ఇంట్రెస్ట్ మల్టిప్లై అవుతుంది. ఆ! 6 సంవత్సరాలు డబుల్ 7 సంవత్సరాలు డబుల్ అయిందనుకోండి. అవును. మళ్ళీ డబుల్ ఇంకో 7 ఇయర్స్ ఇంకా 4 టైమ్స్ అవుతుంది. అచ్చా! సపోజ్ అచ్చా! ఇప్పుడు 1,00,000 పెట్టారనుకోండి. ఆ! 7 ఇయర్స్‌కి 2 లాక్స్ అవుతుంది. 14 ఇయర్స్ వచ్చేసరికి 2 + 2 4 అవుతుంది. ఓకే. ఓహ్! ఓకే. అంటే 2 అక్కడ బేస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అవును. మళ్ళీ 21 ఇయర్స్‌కి వచ్చేసరికల్లా 4 బికమ్స్ 8. అచ్చా! సూపర్. అది. ఆ! కాబట్టి మనం ఎప్పుడైనా గానీ ఎంత చేసినా గానీ పొదుపు చేసింది రిస్క్ లేకుండా పొదుపు చేయాలి పిల్లల కోసం అయితే. ఓకే. రిస్క్ ఉంటే చేయకూడదు అవును. ఎప్పుడు. అవును. వాళ్ళు మేజర్ అయ్యేసరికల్లా వాళ్ళ డబ్బు వాళ్ళ చేతికి వచ్చేట్టు ఉండాలి. హ్మ్. దాంట్లో నుంచి మళ్ళీ ఖర్చు పెట్టడం, దాన్ని తీయడం గానీ చేయకూడదు. ఓకే. ఇంకోటి సార్ గోల్డ్ కొనిపెట్టాలా పిల్లల భవిష్యత్తు కోసం? గోల్డ్ బాండ్స్‌లో పెట్టాలా? ఎలా అయినా పర్లేదు. ఆ! గోల్డ్ ఈ బాండ్స్ 2 ఇస్తే గోల్డ్ ఒకటి. బాండ్స్ తీసుకున్నా పర్వాలేదు. ఆ! కానీ సెబీ రిజిస్టర్డ్ ఉంటేనే గోల్డ్ బాండ్ తీసుకోండి. అచ్చా! లేకపోతే లేదు గవర్నమెంట్ ఉన్నా గానీ. ఓకే. లేకపోతే అంతా ప్రైవేట్ వాళ్ళు గానీ ఎవరో చెప్పారు ఇన్వెస్ట్‌మెంట్ చేయడం గానీ, షాప్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం గానీ మాత్రం ఎప్పటికీ రిస్కే అది. ఆ! అయితే గోల్డ్ బాండ్ తీసుకోండి. అయితే గోల్డ్‌లో పెట్టినాక గోల్డ్ తీసుకొని పెట్టుకున్నా పర్వాలేదు. అచ్చా! సబ్జెక్ట్ అయితే క్వాలిటీ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అప్పటికి ఆర్నమెంట్స్ కూడా అవుట్‌డేటెడ్ కావచ్చు. కావచ్చు. మళ్ళీ వాటిని తరుగుదీయడం ఇవన్నీ అవుట్‌డేటెడ్ ఉంటాయి. కావచ్చు. కొంచెం నష్టం జరిగే అవకాశం ఉంటుంది. హ్మ్. మీరు ఎండ్లో పెట్టినా పర్వాలేదు. కానీ గోల్డ్ బాండ్స్ పెట్టాలనుకుంటే సెబీ రిజిస్ట్రేషన్ ఉండాలి. అచ్చా! గోల్డ్ యాక్చువల్‌గా కొనాలనుకుంటే మీ కంట్రోల్‌లో ఉండాలి. ఓకే. సేఫ్టీగా ఉండాలి. ఓకే. రైట్ సార్. ఇప్పుడు మామూలుగా పెళ్లి అంటేనే అప్పు అంటారు. పెళ్ళిళ్ళు అనగానే. సో, నిజంగా అప్పు చేయకుండా ఒక రూ. 1,00,00,000 జమ చేసే అవకాశం ఏమైనా ఉంటదా పిల్లల ఉంటది. పెళ్ళిళ్ళ కోసం? ఉంటది. ఎందుకుండదు? హ్మ్. మనం చెప్పాను కదా మొదటి నుంచే ప్రయత్నం చేయడం అంతే. ఆ! డే 1 నుంచి ప్రయత్నం చేయండి. స్టార్ట్ అయిన పిల్లలు పుట్టినప్పటి నుంచే 21st డే క్రెడిట్ అవును. సర్వర్ నుంచే స్టార్ట్ చేయండి వాళ్ళ పేరు మీద. హ్మ్. వాళ్ళకొచ్చిన గిఫ్ట్స్ గానీ, ఏదైనా గానీ క్యాష్ కన్వర్ట్ చేసి దాంట్లో పెట్టేసేయండి. ఓకే. సో, మీరు ఎంతైనా చేయండి సార్. హ్మ్. దానికి దేర్ ఇస్ నో లిమిట్. ఓకే. కాకపోతే ఏంటంటే బాధ్యతాయుతంగా ఉండాలి వాళ్ళకి. ఓకే. వాళ్ళకి ఉపయోగపడాలి. మనం కూడా దాన్ని తీసే పరిస్థితి రాకూడదు. అది. ఇప్పుడు ఆడంబరాలకు పోయిన ఎప్పుడైనా ప్రాబ్లమ్ అవుతుంది. అంతే కదా సార్. మిడిల్ అవును. మ్యాన్ కామన్ పీపుల్ ఎప్పుడు బాధపడతారంటే, మిడిల్ క్లాస్ ఎప్పుడు నష్టపోతారంటే ఆడంబరాలకు పోవడం. అవును. ఏదో పక్క వాళ్ళ నుంచి కంపేర్ చేసుకొని పిల్లలు ఏమనుకుంటారు, పిల్లల ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, అవును. ఆ పిల్లల ఫ్రెండ్స్ పేరెంట్స్ ఏమనుకుంటారు, అవును. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఈగో ఓకే. ప్రాబ్లమ్స్. ఓకే. 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 రాకూడదు. ఇప్పుడు ఎంతోమంది చూసాం అవును. కదా. మేము అప్పుడు కాలేజీకి వెళ్ళినప్పుడు సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు కార్లో వెళ్తున్నాం. అవును. వాళ్ళు అప్పుడు కార్లో వచ్చిన వారు ఇప్పుడు సైకిల్ మీద వస్తున్నారు. అంటే అనేక ఎగ్జాంపుల్ చెప్పట్లేదు. కరెక్ట్. అప్పుడు కరెక్ట్. చదువు నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు అవును. ఇప్పుడు బాధపడుతున్నారు. అంతే కదా! అప్పుడు ఆడంబరాలకు పోయారు వాళ్ళు. ఆడంబరాలకు పోయారు. హ్మ్. పేరెంట్స్ కూడా అలాగే. వాళ్ళు ఏదడితే అది ఇచ్చారు. ఇచ్చారు. ఇంటికంటే కార్లో కాలేజీకి పంపించేవాళ్ళు. సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు రివర్స్ అయింది. రివర్స్. సార్ రియల్ ఎస్టేట్‌లో పెట్టొచ్చా ప్లాట్‌ల మీద? మీరు ఎక్కడైనా పెట్టండి. అంటే యూ పిల్లల ఫస్ట్ పేరు మీద ఇన్వెస్ట్ అంతే. ఆ! ప్లాట్‌లో పెట్టండి, డిపాజిట్లు చేయండి, షేర్స్‌లో పెట్టండి, సిప్‌లో పెట్టండి, ఇన్సూరెన్స్‌లో పెట్టండి, దేంట్లోనే పెట్టండి. హ్మ్. బట్ ఇట్ విల్ బి ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ చిల్డ్రన్. రైట్. మైనర్ పిల్లలకు కూడా టాక్స్ పడుతుందా సార్? లేదు. మైనర్ పిల్లలకి ఏం ట్యాక్స్ పడదు. క్లబ్బింగ్ రూల్స్ ఎలా ఉంటాయి క్లబ్బింగ్ పిల్లలకి? రూల్స్ ఎలా ఉంటాయంటే, సపోజ్ మైనర్ పిల్లలు ఉన్నారు. మీరు ఒక ప్రాపర్టీ ఉంది. అవును. మీరు 10 లక్షలు ప్రాపర్టీ వేయాలండి. పిల్లలకు 4 లక్షలకి ఇచ్చారనుకోండి గిఫ్ట్ లాగా. హ్మ్. అప్పుడు
ఆ తక్కువ రేటుకి ఇచ్చారు కాబట్టి ఆ 6,00,000 మీద ఆ ప్రాపర్టీ మీద వచ్చే ఇన్కమ్‌లో 6,00,000 మీ ట్యాక్స్‌లో కలుస్తాయన్నమాట. మైనర్ పిల్లలకు వైఫ్‌కి ఇచ్చినవి మాత్రమే ట్యాక్సబుల్‌కి వస్తాయి. ఆహా! మేజర్‌కి ఇచ్చినవి రావు. ఓకే. కాబట్టి మనం ఎప్పటికి కూడా అలాంటి ట్యాక్స్ ప్రాబ్లమ్‌కి వెళ్ళకుండా ఉండాలంటే యాక్చువల్ ఏ రేట్ ఉంటే ఆ రేట్‌కే ట్రాన్స్‌ఫర్ చేయండి. అచ్చా! వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేస్తే అయిపోయింది. వైఫ్ కానీ, చిల్డ్రన్ గానీ ఏదైనా గానీ అదే రేట్ మీద ట్రాన్స్‌ఫర్ చేస్తే క్లబ్బింగ్ రూల్స్ అప్లై కావు. ఆ! ఎప్పుడైతే మనం తక్కువ రేటు మన చుట్టాలు, మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి తక్కువ రేట్‌కి ఇస్తామో అప్పుడు క్లబ్బింగ్ రూల్స్ వస్తాయి. ఆహాహా! ఎస్పెషల్లీ వైఫ్ అండ్ మైనర్ చిల్డ్రన్‌కైతే. ఓకే. కాబట్టి మనం సేమ్ రేట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు హ్మ్. అది క్లబ్బింగ్ ఇప్పుడు వైఫ్ ఒక ప్రాపర్టీ అమ్మారు. ఓకే. మనం అమ్మాయికి ఒక ప్రాపర్టీ అమ్మేసి ఆ డబ్బు తీసుకున్నాం అనుకోండి సేమ్ రేట్‌కి. హ్మ్. క్లబ్బింగ్ రూల్స్ రావు. ఓకే. ఓకే. తక్కువ రేట్‌కి ఇచ్చినప్పుడే క్లబ్బింగ్ రూల్స్ వస్తాయి. అచ్చచ్చచ్చా! ఓకే. సార్ ఇంకోటి ఈ ఫారిన్ ఎడ్యుకేషన్ కోసం గాని, హైయర్ ఎడ్యుకేషన్ కోసం గాని, మన సేవింగ్స్ వాడడం బెస్టా? ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవడం బెటరా? మన సేవింగ్సే బెస్ట్. అవునా? ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవడం అంటే ఇప్పుడు 3 ఇయర్స్ వరకు, 4 ఇయర్స్ వరకు కట్టే అవసరం లేదంటారు. హ్మ్. కానీ అంతవరకు ఇంట్రెస్ట్ పడతది కదా! అచ్చచ్చా! ఇంట్రెస్ట్ ఫ్రీ అయితే కాదు కదా! ఓహోహోహో! ఇది ఆలోచించరు చాలా మంది. ఆ! ఇంట్రెస్ట్ పడతాయి కదా! ఇప్పుడు ఇవాళ 20,000 తీసుకోండి. వాళ్ళ ఇన్‌కమ్ అదే 4 సంవత్సరాలుగా 40,00,000 అవుతాయి అది. అవును. అయితే 14,00,000, 15,00,000 పెరిగినట్టే కదా! అచ్చా! మీ సొంత డబ్బు ఉందనుకోండి ఆ 20,00,000తోనే అయిపోతుంది. ఓకే. అది నా ఉద్దేశంలో పేరెంట్స్ పిల్లలకు చదివించడం అంటే హ్మ్. అప్పు లేని చదివించాలి. అది. ఇటు పేరెంట్స్ బాధ్యత పిల్లలు చదివించేది. హ్మ్. కాబట్టి దానికోసం అప్పు తీసుకొని మళ్ళీ పిల్లల తలపైన అప్పు రుద్దకూడదు. అది. వాళ్ళు లెట్ దెమ్ ఎంజాయ్. వాళ్ళ కష్టాన్ని వాళ్ళు ఎంజాయ్ చేయనియండి. మనకు బాధ్యత కాబట్టి వాళ్ళకి ఏది అడుగుతది ప్రొవైడ్ చేయండి. అది. క్వాలిటీ అనట్లేదు. హై ప్రైస్ అనట్లేదు. బట్ ఏ విధంగా ఉన్నంతలో. ఉన్నంతలో ఉన్నంతలో చదివియాలి. చదివియాలి. కరెక్ట్. ఇప్పుడు సపోజ్ ఒక అబ్బాయి ఉంటాడు. పూర్ పీపుల్ ఉంటారు. మిడిల్ హ్మ్. క్లాస్ ఉంటారు. వాళ్ళకు హ్మ్. మెడిసిన్‌లో సీట్ వస్తది. ఐఐటీలో సీట్ వస్తది. చదివించమా? హ్మ్. కష్టపడి చదివిస్తారు. అవును. కానీ దానికోసం అప్పు తీసుకొని చదివిస్తారని చెప్పని అవసరం లేదు. హ్మ్. వాళ్ళు వాళ్ళు మీరు బస్‌లో వాళ్ళ కాలేజీ బస్‌లో పంపించాడు సిటీ బస్‌లో వెళ్తాడు. ఏముంది? కరెక్ట్. నామోషేముంది అక్కడ? కరెక్ట్. ఆ! చదువుకునే మాత్రం ఒకటే చోట కదా! అంతే కార్‌లో గదా! వచ్చిన వాళ్ళు చదువుకునేది అదే. సిటీ బస్‌లో కూడా చదువుకునేది అదే. అంతే. అంతే. క్లాస్‌లో ఉండేది అదే. అవును. కాబట్టి కొద్ది రోజులు అనుకోవాలి. యెస్. ఇప్పుడు కష్టపడుతున్నాను తర్వాత నాకు బాగుంటుంది. పిల్లలు అనుకున్న రోజే ప్రాబ్లమ్ లేదు. అంతే గదా! అన్నిటికంటే పేరెంట్స్ ప్రాబ్లమ్ అది. అవును. ఏదైతే ఉందో కంపారిజను, ఈగోయిజము, ఆడంబరాలు వాళ్ళకంటే ఎక్కువ చూయించుకోవాలి. ఖర్చు పెట్టి ఎక్కువ చూయించుకోవడం సంపాదనలో ఎక్కువ చూయించండి. సంపాదన చూయించుకోవాలి. ఆస్తులు ఎక్కువ చూయించండి వాళ్ళకంటే. ఖర్చు పెట్టడంలో ఎప్పటికి కూడా కంపారిజన్ చేయకూడదు రైట్. ఎప్పటికి కూడా. రైట్. సూపర్. వాళ్ళకంటే తక్కువ ఖర్చు పెట్టాలని కోరుకోవాలి గానీ, ఎక్కువ ఖర్చు పెట్టాలని కోరుకోకూడదు. హ్మ్. దట్స్ మిడిల్ క్లాస్‌లో మెయిన్ ప్రాబ్లమ్ అక్కడే. అవును. అవును. కంపారిజన్. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు. అది పెద్ద ప్రాబ్లమ్ అన్నమాట. రైట్. సార్ 12,00,000 పైన సంపాదించే పేరెంట్స్ పిల్లల మీద టాక్స్ సేవ్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? దానికేం ఎగ్జంప్షన్ లేదిప్పుడు. ఆ! మరి 12,00,000 పైతే టాక్స్ కట్టాలి. అచ్చా! 5% టాక్స్ పిల్లల 12,00,000 మీద పైతే. ఏమి దాని మీద టాక్స్? సెపరేట్‌గా ఏం డిడక్షన్ లేదు. ఆహాహా! మామూలుగా ఎంత కడతామో అంతే కడతాం. పిల్లల కోసం చేసినాం మాత్రం టాక్స్ లేదు. అంటే ఓకే. కాకపోతే మనకి మన సేఫ్టీ కొరకు దేంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలో మన ఇష్టం అన్నమాట. ఓకే. ఓకే. అంతే. దాని మీద సెపరేట్‌గా టాక్స్ బెనిఫిట్ అంటే ఏం లేదు. రైట్. సార్ ఇంకోటి పిల్లల కోసం మనీ బ్యాక్ పాలిసీలు తీసుకోవాలా? లేదంటే టర్మ్ లైఫ్ ఇన్స్యూరెన్స్‌లు గాని ఎస్ఐపీలు బెటరా? బెస్ట్ ప్రిఫరెన్స్ టర్మ్ పాలిసీ. టర్మ్ పాలిసీయేనా? టర్మ్ పాలిసీలే బెటర్. ఎందుకంటే అచ్చా! తక్కువ ప్రీమియం ఉంటుంది. ఎక్కువ కవరేజ్ ఎక్కువ ఉంటుంది. కవరేజ్ ఉంటది. అవును. ఇది మనీ బ్యాక్ పాలిసీలు గాని, లేకపోతే రెగ్యులర్ ప్రీమియమ్స్ అయితే ప్రీమియం ఎక్కువ ఉంటుంది. సేవింగ్స్ ఓరియెంటెడ్ అనమాట అవి. ఓకే. ఓకే. ఇదేమో రిస్క్ కవరేజ్ ఓరియెంటెడ్. అవును. టర్మ్ పాలిసీ రిస్క్ కవరేజ్ ఓరియెంటెడ్. అవేమో సేవింగ్స్ ఓరియెంటెడ్. సేవింగ్స్ ఓరియెంటెడ్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు మనం. టర్మ్ పాలిసీకెళ్తే మరి ఏదైనా అయినా గాని ఆ ఇన్స్యూరెన్స్ వీళ్ళు కవర్ చేస్తది. హుహుహు. 90% టర్మ్ పాలిసీస్ కూడా బెటర్ ఇన్స్యూరెన్స్‌కొచ్చేసరికల్లా. ఓకే. రైట్. తండ్రికి ఏదైనా జరిగిందనుకోండి. పిల్లలు చదువులు ఆగకుండా ఉండాలంటే టర్మ్ ఎట్లాంటి ప్లాన్స్? టర్మ్ పాలిసీ బెస్ట్. టర్మ్ పాలిసీయే. టర్మ్ పాలిసీలే బెస్ట్. ఓకే. తండ్రి గాని, తల్లి గాని ఎవరైనా గాని ఏమైనా హ్మ్. జరగొచ్చు. అవును. ఇప్పుడు ఏ పరిస్థితిలో ఏం జరుగుతుందో తెలీదు అంతే కాబట్టి గదా! అవును. టర్మ్ పాలిసీ తీసుకోవాలి. టర్మ్ పాలిసీ తీసుకుంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్ ఉండదు. కవర్ అవుతుంది. ఇంకోటి ఈ మధ్య కూడా కొన్ని పాలిసీలు వస్తున్నాయి. కొన్ని కంపెనీస్ ఇస్తున్నాయి హ్మ్. పాలిసీలు. హ్మ్. ఈవెన్ పేరెంట్ డిజేబుల్ అయినా గాని, ఓహ్! ఓకే. అంటే యాక్సిడెంట్‌లో గాని ఏదైనా అయినా కరెక్ట్. గాని, అవును. లేకపోతే హెల్త్ బాలేక సీరియస్ ఇష్యూ వచ్చినా గాని, డిజేబుల్ అయినా గాని ఇన్స్యూరెన్స్ కవర్ చేసే కొన్ని పాలిసీలు వస్తున్నాయి. ఓహ్! అలాంటి వాటిని కూడా తీసుకోవచ్చు. సూపర్. ఈ మధ్య చైల్డ్ ప్లాన్స్ అని చాలా ట్రాప్స్ వస్తున్నాయి సార్. రకరకాల ట్రాప్స్. వాటిలో పడకుండా ఉండాలంటే ఏవి బెస్ట్ అట్లా? ఇంతకుముందు చెప్పినట్టుగా ఏదన్నా సేవింగ్స్‌లో పెట్టాలనుకుంటే బ్యాంకులో అంటే ఈ డెట్ ఫండ్ అంటారు. డిపాజిట్ గాని, బాండ్స్ గాని, డిబెంచర్స్ గాని ఏదైనా గాని డెట్ ఫండ్ అంటారు. రిజర్వ్ బ్యాంక్ అప్రూవల్ ఉందా లేదా చూడాలి వాటికి. అచ్చా! రిజర్వ్ బ్యాంక్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. హ్మ్. అది ఉందా లేదా చూడాలి. అదే షేర్స్‌లో గాని, మ్యూచువల్ ఫండ్స్‌లో గాని పెట్టాలనుకుంటే సెబీ రిజిస్ట్రేషన్ ఉండాలి. హ్మ్. ఇవి ఉన్నాయా చూసి పెట్టండి అంతే. ఓకే. ఇక మిగతా ఏవి చెప్పినా, ఏ ప్రామిస్ చేసినా, ఏ పేపర్‌లో వచ్చినా, ఎవరు ఇన్‌ఫ్లుయెన్షియల్ పర్సన్ చెప్పినా గాని పెట్టకపోవడం మంచిది. ఓకే. ఎవరు కవర్ చేయరప్పుడు. రైట్.
ఎవరు కవర్ చేయరు. అవును. అనవసరంగా ఇష్యూ పెరగడం, డిస్ప్యూట్ పెట్టడం, కోర్టులో వెళ్ళడం తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఎవరేం చేసి ఇప్పుడు మనం ఎన్నో కేసులు చూసాము. 20 ఏళ్ల క్రితం ఎంతోమంది డిపాజిట్ స్కీమ్స్ అని, కోఆపరేటివ్ బ్యాంక్స్ అని అవునండి. ఇవన్నీ అవును. పెట్టి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. దానివల్ల చాలా. ఏం ప్రయోజనం లేదు. అవును. రైట్. ఇంకొకటి సార్, ఇప్పటికి గూడా అంటే మనకు తరతరాలుగా ఒక ఆచారం ఏంటి, పిల్లల పేరు మీద ల్యాండ్స్ కొని పెట్టడం అనేది మొదటి నుంచి. సో, ఇప్పటికి అదే ఆప్షన్ ఉందా? ఇంకేమైనా ఆప్షన్స్ మార్చుకోవచ్చా? మన ఇష్టం సార్, దేంట్లోనే పెట్టుకోవచ్చు. హ్మ్. ఇంతకుముందు చెప్పినట్టుగా భూమిలో కొనొచ్చు, వ్యాపారంలో కూడా పెట్టచ్చు, డిపాజిట్లు అంటే చేయొచ్చు. సేఫ్ ఏదండి? నంబర్ 1 ఏది? సేఫ్ అంటే నంబర్ 1. సేఫ్ అంటే డిపాజిట్స్, అచ్చా! రికరెంట్ డిపాజిట్స్, ఇప్పుడు చైల్డ్ ప్లాన్స్ ఉన్నాయి కదా, గ్రోత్ అవును. ఫండ్స్, ఆ! ఇలాంటి వాటిలో పెట్టుకోవడము. ఇది సేఫ్టీ అని రిస్క్ ఉండదు. ఓకే. ఫ్లాట్ కొన్నా కానీ రిస్క్ లేదు, ఇల్లు కొన్నా కానీ రిస్క్ లేదు. సేఫ్టీ మనమే ఉంటుంది కాబట్టి, మనం కరెక్ట్. ఉంటాం కాబట్టి అక్కడ అవును. అలాంటి రిస్క్ లేదు. ల్యాండ్ కొంటే మాత్రం కబ్జా కాకుండా చూసుకోవాలి, అదొకటి మాత్రం ఇంపార్టెంట్. హ్మ్. ఒకటి, ఇంకోటి రిస్క్ కబ్జా కాకుండా ఒకటి చూడాలి, ఇంకోటి అమ్మిన వాళ్ళకి టైటిల్ ఉందా లేదా చూడాలి. ఇంకోటి ఆ టైంకి అది ₹1,00,00,000 అవుద్దా లేదా గూడా చూసుకోవాలిగా. చూసుకోవాలి మార్కెట్ ఎలా అది ఉంటుంది. గ్యారంటీ ఉండదు గదా! తక్కువ రేట్ ఉన్నది కొనాలి. ఎప్పుడైనా ఆ! తక్కువ రేట్ ఉన్నది కొంటేనే ప్రయోజనం వస్తుంది తప్ప, ఎక్కువ రేట్ ఉన్న కొంటే మార్జిన్ పెద్ద ప్రయోజనం ఉండదు. కాబట్టి హ్మ్. మీరు ఏం చేయాలంటే, రిమోట్ ప్లేస్ అయినా పర్వాలేదు కానీ కబ్జా కాకుండా చూడటం ఒకటి, టైటిల్ ఉందా లేదా అమ్మిన వాళ్ళకి, అది. అది ఇంపార్టెంట్. అవును. టైటిల్ అంటే రిజిస్ట్రేషన్ చేయడం కాదు, రెవెన్యూ రికార్డ్స్ కానీ మున్సిపల్ రికార్డ్స్ కానీ వాళ్ళ పేరు ఉండాలి ఓహ్! అమ్మిన వాళ్ళకి. ఆ! వాళ్ళే చేయగలుగుతారు, కరెక్ట్. మిగతా వాళ్ళకి అధికారం ఉండదు. ఓకే. రిజిస్ట్రేషన్ చేసినా మాత్రం టైటిల్ ఇదైనట్టు కాదు. హ్మ్. ఇంకోటి మళ్ళీ ఆ లొకేషన్ ఉంటుంది చూడండి, అది మాస్టర్ ప్లాన్లో ఎలా ఉంది అది. అవును. మనము రెసిడెన్షియల్ తీసుకుంటాం, అది ఇది దాంట్లో మాస్టర్ ప్లాన్లో అగ్రికల్చర్ ల్యాండ్ ఉందనుకోండి, హ్మ్. ఇల్లు కట్టలేరు అక్కడ. కరెక్ట్. ఇండస్ట్రియల్ ఉందనుకోండి, అక్కడ కట్టలేరు. అవును. అది కూడా చూడాలి, మాస్టర్ జాగ్రత్తగా. ప్లాన్లో ఎక్కడ ఉంది అది. ఓకే. ఓకే. అది గవర్నమెంట్ ల్యాండా లేకపోతే ఎస్ఐన్ ల్యాండా, అది కూడా చూసుకునే కొనాలి. మాస్టర్ ప్లాన్ కూడా చెక్ చేయాలి. మాస్టర్ ప్లాన్ కంపల్సరీ చెక్ చేయాలి ఎప్పుడైనా కానీ కొనేటప్పుడు. ఓహోహో! ల్యాండ్స్ కొనేటప్పుడు కంపల్సరీ మాస్టర్ ప్లాన్ చెక్ చేసుకోవడం చాలా మంచిది. బా! ఆ! కరెక్ట్. చాలా మంది తెలియదు ఇది. అవును. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చూస్తే తప్ప అంతే. మాస్టర్ మాస్టర్ ప్లాన్ ప్లాన్ చూడాలని ఎవరికి ఆలోచన టైటిల్ రాదు. చూస్తే మాస్టర్ ప్లాన్ చూడరు. చూడరు. ప్రతి సిటీకి మాస్టర్ ప్లాన్, ప్రతి ఊరుకు ఉంటుంది మాస్టర్ ఉంటది. ప్లాన్ అనేది. అది ఎప్పుడు ప్రతి చూసుకోవాలి. ఊరుకు ఉంటుంది. ఓహ్! ఈవెన్ మీరు పల్లెటూరులో ఉన్నా కానీ అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్, ఇండస్ట్రియల్ ల్యాండ్, రెసిడెన్షియల్ ల్యాండ్, కమర్షియల్ ల్యాండ్ సపరేట్గా ఉంటాయి అవి. అది చెరువా, కుంట అన్నీ ఉంటాయి. అన్నీ తెలిసిపోతది. అక్కడ చూసే కొనాలి. ఓకే సార్. ఇంకొకటి వెండి ఇప్పుడు వచ్చిన కొత్త ఆప్షన్. మరి పిల్లల భవిష్యత్తు కోసం వెండి అనే ఆప్షన్ చూడొచ్చా? అదొక పెట్టుబడి చేయొచ్చు. చేయొచ్చా? మరి ఇప్పుడు ఇవాళ సడన్ గా పడిపోయింది, 70,000 పడిపోయింది ఇవాళ వెండి. పడిపోతుంది, ఆ, పెరిగింది తగ్గింది కదా, అదే అదే. ఒరిజినల్ తగ్గలే కదా. ఒరిజినల్ తగ్గల. మనం లాస్ట్ టైం మాట్లాడినప్పుడు అవును. 130 140 ఉండేది, ఇవాళ అవును. 420కి వచ్చింది. 420 3 times పెరిగింది 1 month లోపల. అవును. న్యాచురల్గా ఇది ఏంటి పెరుగుతుంటే తగ్గుతుంటాయి కాబట్టి, ఆ, తక్కువ ఉన్నప్పుడు కొనాలి, ఎక్కువ ఉన్నప్పుడు అమ్మగలగాలి, అది ఓకే. ఇంపార్టెంట్. ఓకే. కాబట్టి ఏది మీరు దేంట్లో పెట్టుబడి పెట్టి, బంగారంలో పెట్టండి, వెండిలో పెట్టండి, ఎనీ మెటల్, మీరు అన్న ప్లాట్ కానీ డిపాజిట్ కానీ ఏది పెట్టినా పర్వాలేదు. ఉమ్, ద ఓన్లీ థింగ్ ఈజ్ ఏంటంటే చేయాలి, right. పొదుపు చేయాలి. పొదుపు చేయాలి, అదొక మంత్రం ఇక. మంత్రం అంతే, పొదుపు మంత్రం. రైట్. ఇంకోటి సార్, మన పిల్లలు 18 ఏళ్ళు వచ్చే వరకు ఓ 50 లక్షలు జమ చేయాలి అంటే ఈ రోజు నుంచి ఎంత ఇన్వెస్ట్ చేయాలి సార్ వాళ్ళ పేరు మీద? చెప్పాను కదా, ఈరోజు ప్రతి నెల 15,000 చేయండి. 15,000. చేస్తే మీకు అప్పటికల్లా 50 లక్షలు వచ్చే అవకాశం ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఈజీగా. 18 ఏళ్ళ వయసు వచ్చేసరికి. అవును. అంటే మొదటి నుంచి ఫస్ట్ డే నుంచి పెట్టాలి. కరెక్ట్. ఇంకోటి సింగిల్ పేరెంట్స్ కూడా చాలా మంది పెరిగిపోయారు ఇప్పుడు. అవును. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ పిల్లల కోసం? సేమ్ అప్పుడు ఇద్దరు సేవింగ్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఒక్కరే చేయాలి, డబుల్ సేవింగ్ చేయాలి వీళ్ళు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందండి, అన్ని ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ సీడ్. కరెక్ట్. మనము ఎంత పంట వేస్తే అంత విత్తనం, ఎంత విత్తనం వేస్తే అంత పంట వస్తుంది అన్నట్టుగా, ఎంత పొదుపు వేస్తే అంత ఫలితం వస్తుంది మనకు. అవును. 10 రూపాయలు వస్తే 100 రూపాయలు వస్తుంది. అవును. మనం ఎంత పెట్టాలంటే మన కెపాసిటీ. కరెక్ట్. నేను చాలా మంది చూస్తాం కదా, అప్పుడు ఎంతో కష్టపడేవాళ్ళు, చిన్నప్పుడు ఎంతో కష్టపడేవాళ్ళు, అంటే రూపాయి కూడా బాధపడ్డ వాళ్ళు కూడా ఇవాళ సూపర్ రిచ్ అయ్యారు. అవును. ఎందుకు? అప్పుడు పిల్లల భవిష్యత్తు Lands ఉంటుందని చెప్పని అవును. ల్యాండ్స్ కొనడము, అవును, బంగారం అవును. కొనడము, వెండి కొనడము అని చేసి పెట్టారు చేసి అన్నమాట. పెట్టారు. అవును. ఒకప్పుడు ఒకప్పుడు తినకుండా కూడా చేశారు. అవును. కరెక్ట్. సరిగా తినకపోయినా కానీ అవును. అది చేసి పెట్టారు అనమాట. ఊర్లలో ఇప్పుడు వాళ్ళు ఉంటది. అవును. చాలా ఇదైపోయారు, చాలా రిచ్ అయిపోయారు. అవును. అంటే ఊహించలేము కూడా అట్లా చేయగలుగుతారని. అది అంటే ఒకటి మన ఇండియన్ ఎకానమీ కూడా మొదటి నుంచి కూడా సేవింగ్ ఎకానమీ. కరెక్ట్. అంటే ఇప్పుడు కోసం ప్రస్తుతం కోసం చూడకుండా భవిష్యత్తు కోసం చూస్తారు ఎవరైనా కానీ. అవును. అది పిల్లలు కావచ్చు, తన కోసం కావచ్చు, భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూసి ఆలోచించి ప్రయత్నం చేస్తారు. అవును. ఇది సేవింగ్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ. Correct. ఆ సేవింగ్ ఎకానమీని కంటిన్యూ చేయాలి. అమెరికా లాగా స్ప్రెడింగ్ ఎకానమీ కాదు. ఇప్పుడు మన వాళ్ళు కూడా తయారవుతున్నారు కావద్దు, మెల్లగా. అవును. కావద్దు. కరెక్ట్. ఆ ట్రాప్ లో పడకూడదు, మనం పడుతున్నారు ఇప్పుడిప్పుడే. మన పడకూడదు. టూర్లకు వెళ్ళాలి, సంవత్సరానికి ఒక టూర్కి వెళ్ళాలి, ఇలాంటి మైండ్ సెట్ మెల్లగా మొదలైంది. మీరు ఏమైనా చేయండి, మీ సొంత డబ్బుతో చేయండి, అది అప్పు తీసుకొని చేయొద్దు. చేయొద్దు. కరెక్ట్. మీ సొంత డబ్బుతో ఎంజాయ్ చేయండి, మీ ఇష్టం.
సంపాదించింది పొదుపు చేసింది అవును, చేయండి. మరి చేస్తే మరి సేవింగ్స్ ఎట్లా అవుతాయి మళ్ళీ? సేవింగ్ చేసినాకనే వెళ్ళాడు ఎక్కడికైనా కానీ. అది దానికోసం ఫస్ట్ సేవ్ యువర్ చేసి సేవింగ్, వెళ్ళాలి. సేవ్ అది ఫస్ట్, స్పెండ్ నెక్స్ట్. అంతే. ఫస్ట్ పొదుపు చేయండి, తర్వాత ఖర్చు పెట్టండి. అంతేగాని నేను ఖర్చు పెడితే మిగిలింది పొదుపు ఎప్పటికీ రాదు. ఎంతమంది చూసాం కదా, 2 లక్షలు 3 లక్షలు సంపాదించే వాళ్ళకి కూడా అవును, వాళ్ళు పొదుపు ఏడు చేయలేకపోతున్నారు. అన్ని మళ్ళీ క్రెడిట్ కార్డు ఆధారపడాల్సి వస్తుంది. కరెక్ట్ కరెక్ట్. అది మన మన సైకాలజీ అండి. ఎవరో ఏమో అనుకుంటారని మనం ఖర్చు పెడుతుంది చూడండి, అది ఎప్పటికైనా మన డేంజర్. రైట్. ఆడపిల్ల పెళ్లి చేయాలనుకునే తండ్రి చేయకూడని తప్పులేంటి సార్, మిస్టేక్స్? రిస్క్ తీసుకోకూడదు. వాళ్ళ కోసం ఇప్పటి నుంచే పొదుపు చేయండి. ఇప్పటి నుంచే పొదుపు మొదలెట్టండి. డే 1 నుంచి పొదుపు మొదలుపెట్టి రెగ్యులర్గా చేయండి. వాళ్ళని కూడా అబ్బాయితో పాటు సమానంగా పెంచండి. వాళ్ళు చదువుకుంటానికి చదివించండి. వాళ్ళకి ఏ అవకాశాన్ని వదలకండి. అంతేగాని వాళ్ళు అబ్బాయిలు కదా అమ్మాయిలు కదా పెళ్లి ఖర్చు ఉంటుంది మళ్ళీ చదివించాల్సిన ఇది కాదనకుండా కెపాసిటీ చదివించండి. తప్పేముంది? వాళ్ళు ఎఫిషియెంట్ అయితే ఇంకా మంచిదే కదా. అబ్బాయిలు అమ్మాయిలు వేరు కాదు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అబ్బాయిలు అమ్మాయిలు వేరే, ఇద్దరు సమానమే. వేరే వేరే చేయకూడదు కూడా. వాళ్ళకు అబ్బాయి అయితే ఆస్తిలో వాటా ఇస్తాము, అమ్మాయి అయితే ఇంకా అమ్మాయి అయితే కూడా అంతే కదా, వాళ్ళకే తక్కువ అంతే, వాళ్ళకు కూడా అంతే ఉంటుంది. ఎవరు వేరే వేరే కాదు అది. కాబట్టి పక్షపాతం చూపించొద్దు. ఎవరైనా ఒకటే. వాళ్ళ కోసం పొదుపు చేయాలి, వీళ్ళ కోసం పొదుపు చేయాలి. రైట్. దేనికైనా వాళ్ళకి ఎట్లా నేర్పియాలి సార్ చిన్నప్పటి నుంచి పిల్లలకి పొదుపు పాటలు ఎలా నేర్పియాలి? ఎందుకు ఇంతమంది చెప్పాను మీకు, పిల్లలకు చిన్నప్పటి నుండి డబ్బు విలువ తెలియాలి. వాళ్ళకి మనీ మేనేజ్మెంట్ అని అర్థం కావాలి. డబ్బు విలువ తెలిస్తే మనీ మేనేజ్మెంట్ అవుతుంది. ఓకే. డబ్బు విలువ తెలిస్తే మనీ మేనేజ్మెంట్ వస్తుంది. ఇంతకుముందు చెప్పాను చూడండి, పాకెట్ మనీ. అవును, ఆ మేనేజ్మెంట్ అర్థమవుతుంది వాళ్ళకి అప్పుడే. కరెక్ట్. నాకు 50 రూపాయలు ఉండే 200 ఉన్నాయి, నెలకి 100 ఉంది, ఈ 100తో నేను నెల ఖర్చు పెట్టుకోవాలి అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. అలా చేయాలి మొదటి నుంచే మేనేజ్మెంట్. వాళ్ళు అడుగుతూ ఇవ్వకూడదు, వాళ్ళకు బాధపడతారు, మళ్ళీ ఇవ్వకూడదు అంతే. పోనీ ఒకటి పిల్లలకు ముఖ్యంగా మనం నేర్పాలి, ఖర్చు పెట్టడం నేర్పొద్దు వాళ్ళకు. ఖర్చు పెట్టడం అస్సలు నేర్పకూడదు వాళ్ళకు. కొందరికి కార్లు ఇస్తుంటారు, ఫోన్లు ఇస్తుంటారు, ఖర్చు పెట్టడానికి ఎంత డబ్బులు ఇస్తుంటారు. ఖచ్చితంగా చెడగొట్టడం వాళ్ళని అస్సలు ఇవ్వకూడదు డబ్బులు. పిల్లలకు 15 సంవత్సరాల వయసు వచ్చే వరకు తల్లిదండ్రుల భయంలో ఉండాలి. ఇంట్లో తల్లిదండ్రులు, బయట సొసైటీ, మళ్ళీ ఇంకా వెళ్తే అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్ అన్ని కంట్రోల్లో ఉండాలి. పిల్లలు ఎప్పుడు కంట్రోల్లో ఉన్న వాళ్ళే బాగుపడతారు. బాధ్యత ఉన్న వాళ్ళే బాగుపడతారు తప్ప బాధ్యత లేకుండా వాళ్ళని సుఖపెట్టడం కాదు. అని ఇప్పుడు సుఖపెడితే తర్వాత భవిష్యత్తు బాధపెట్టడం కాదు. అంతేగా. ఎట్టి పరిస్థితులు కూడా వాళ్ళకు పిల్లల్ని మీరు ఎంత కంట్రోల్ ఎంత ఇది చేసినా కానీ వాళ్ళు 15-18 సంవత్సరాల వరకే. తర్వాత వాళ్ళు మెచ్యూర్ అయిన తర్వాత దే విల్ ఫెరిష్ లైక్ ఎనీథింగ్. అంతే కదా. కాబట్టి వాళ్ళ 18 సంవత్సరాలకు భయంతో బాధ్యతతో ఉంచాల్సిన అవసరం ఉంటుంది. బాధ్యతలు నేర్పాలి, ఖచ్చితంగా నేర్పాలి. ఎస్, నువ్వు ఐఐటీలో సీట్ కావాలి, నువ్వు ఈ ప్రయత్నం, నీకేం కావాలి అడుగు, నేను ఇస్తాను. నీకు ఎప్పుడు కావాలి అడుగు, ఇస్తాను. అంతేగా దాని కొరకు నీకు కారు కొనిస్తాను, లేదా ఇది కొనిస్తాను, లేదా అది ఇస్తాను. అవసరం లేదు, కార్లో వెళ్ళాల్సిన అవసరం లేదు నీకు. ఇట్ హ్యాపెన్స్ లైక్ దట్. సో మీ దృష్టిలో నంబర్ 1 ఇన్వెస్ట్మెంట్ ఏది సార్ ఎప్పటికైనా? ఏదైనా చేయొచ్చు మీరు. రిస్క్ ఇంపార్టెంట్. ఎంత రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు? రిస్క్ లేకపోవడం మంచిది. కాబట్టి పిల్లల కొరకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే రిస్క్లెస్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, రిస్క్ తక్కువ ఉండాలి, వాల్యూ పెరిగే అవకాశం ఉండాలి, భవిష్యత్తులకు ఉపయోగపడే విధంగా ఉండాలి. ఇంకా అన్నిటికంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ అయితే వాళ్ళ చదువులు. అలా చదువుల్లో అవసరమైన కాంప్రమైజ్ కాకూడదు. క్వాలిటీ ఎడ్యుకేషన్ వాళ్ళు క్యాపబుల్ అయితే వాళ్ళు మెరిట్లో సీట్ తీసుకొచ్చుకుంటే ఎంత ఖర్చు పెట్టి చదివించండి. కానీ వాళ్ళకే కొరకు డొనేషన్ మేనేజ్మెంట్ ఇచ్చి చదివించడం మాత్రం నా ఉద్దేశంలో కరెక్ట్ కాదు. వద్దు. అప్గ్రేడ్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కరెక్ట్. వాళ్ళకి అలవాటు ఏమవుతుందంటే నేను ఏం చేసినా కానీ మా తల్లిదండ్రులు చూసుకుంటారులే, ఖర్చు పెట్టి వాళ్ళు సీట్ ఇప్పిస్తారులే, ఆ ధైర్యం రాగనీయకూడదు. అది మోస్ట్ ఇంపార్టెంట్. కరెక్ట్. నా ఉద్దేశం అది. రైట్ సార్, సూపర్, మంచి సలహా. పొదుపు చేయడం ఆలస్యం అయింది అనుకోండి, జరిగే నష్టాలు ఏంటి సార్? పొదుపు ఆలస్యం అయితే పిల్లల చదువు కోసం అప్పులు తీసుకోవాల్సి వస్తుంది, పెళ్లి కోసం అప్పులు తీసుకోవాల్సి వస్తుంది, దేనికైనా అప్పు తీసుకోవాల్సి వస్తుంది. అప్పు తీసుకున్నప్పుడు బర్డెన్ పెరుగుతుంది. అంటే ఇప్పుడైతే సుఖపడ్డాము, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు బాధపడాల్సి వస్తుంది. పిల్లలు బాధపడాలి, మనం బాధపడాలి. ఎందుకు అవసరం అది? కరెక్ట్. అదేనండి, ఎప్పుడైనా లైఫ్ కంఫర్టబుల్గా ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు. మనం లావిష్ పోయినప్పుడు ప్రాబ్లం వస్తుంది. లావిష్ అంటే మన ఖర్చు కంటే ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు పెట్టడం. కరెక్ట్. ఇంకోటి పిల్లలు కూడా మనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎంత వస్తుంది అది తెలియాలి. చెప్పొద్దు అనుకుంటా వాళ్ళకి. మీరు అప్పు తీసుకొస్తే మీ సొంత డబ్బు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అప్పు తీసుకొస్తే మాత్రం వాళ్ళకి చెప్పండి, దీన్ని మీకు వచ్చే నీ చదువు కోసం అప్పు తీసుకొస్తున్నాను, ఇది తీర్చాల్సిన బాధ్యత ఉంటుంది, తర్వాత నేను లేకపోతే నువ్వు తీర్చాలి అని చెప్పాలి వాళ్ళకి. ఇల్లు కొన్నా కానీ అంతే, కుటుంబం అంతా తెలియాలి. ఇంత అప్పు తీసుకుంటాం కాబట్టి మనం అందరం చెల్లించాల్సి ఉంటుంది. దానికోసం మనం అందరం కష్టపడి త్యాగం చేసి ఆ ఇన్స్టాల్మెంట్ కట్టాలి అనే విషయం చెప్పాలి.
సొంత డబ్బుతో ఉంటే ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఉమ్, మీ జేబులో ఉంది కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు ఇష్టం ఇవ్వచ్చు వాళ్ళకి. అనిపించవచ్చు. కానీ అప్పు తీసుకోవడం మాత్రం ఖచ్చితంగా పిల్లలకు, కుటుంబ సభ్యులందరికీ చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు. కరెక్ట్ మనకంటే జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు. కరెక్ట్. కానీ చెప్పాలి. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పడం ఎందుకు, వాళ్ళు తెలియదు కదా, అది మనమే మేనేజ్ చేయొచ్చు కదా, అవును. అది ఖచ్చితంగా తప్పు అవుతుంది. అది వాళ్ళు తెలిస్తే బాధపడతారు. బాధపడతారు. తప్పదు కదా మరి, బాధపడుతుంది. బాధ పొద్దున భవిష్యత్తులో ఇదైనప్పుడు వాళ్ళే కదా బాధపడాల్సింది. మరి వాళ్ళు ఎవరి లైఫ్ అప్పుడు ఎలా ఇంకా ఉందో తెలియదు. తిట్టుకుంటారు అప్పుడు. అవును ఎవరి లైఫ్ ఎలా ఉందో తెలియదు ఇప్పుడు మనకి. మీరు అప్పుడు చెప్తే ఖర్చు పెట్టాలని కాదు కదా అవును అని చెప్పాను. అన్నిటికీ ప్రిపేర్ ఉంటాం బెస్ట్. కరెక్ట్. మనం ఏదైతే మంచిగా అనుకుంటామో చెడు కూడా ప్రిపేర్ కావాలి. అది మనం ఏదైతే అన్ని మంచిగా అవుతుంటాయి అనుకునే బదులు చెడు కూడా అయితే ఎలా ఎస్ అని ప్రిపేర్ అయినప్పుడు మీకు సమస్య ఉండదు. కరెక్ట్ అదే డూ ద బెస్ట్, ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్. కరెక్ట్ సూపర్. అలా అనుకొని మనం ప్రిపేర్ కావాలి. సరే, అనుకోకుండా కొన్ని జరుగుతుంటాయి, కానీ ఇప్పుడు ప్రతి సమస్య ఎప్పుడు వస్తే అనుకోకుండా జరుగుతూనే అవుతుంది. అంతేగా దట్ యాక్సిడెంట్. అది మన ఓడి వెళ్తూ రాంగ్ సైడ్ వచ్చి కొడతాడు, యాక్సిడెంట్ అవుతుంది. ఇదే అన్నమాట, అనుకోకుండా జరిగేది యాక్సిడెంట్. అది డబ్బు విషయంలో కావచ్చు, ఆస్తి విషయంలో కావచ్చు, పెట్టుబడి విషయంలో కావచ్చు, కుటుంబ సంబంధాల విషయంలో కావచ్చు, పిల్లల చదువుల విషయం ఏదైనా కావచ్చు. రైట్. కాబట్టి మనం ప్రిపేర్ అయి ఉన్నాం అనుకోండి, ఎస్, ఏ ఏ సమస్య కాకపోతే బి, లేదు. బి కాకపోతే సి ప్లాన్ ఉన్నాయనుకోండి, మనకు ప్రిపేర్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ గివ్ కాన్ఫిడెన్స్. సూపర్. ఇంకొకటి సార్, మీ దృష్టిలో ఫైనల్గా మీ దృష్టిలో ఒక ₹1 కోటి చైల్డ్ ప్లాన్ చెప్పమంటే ఏది చెప్తారు? ₹1 అంటే మీరు కనీసం నెలకు 15,000 నుంచి 25,000 సిప్లో వేయాలి. Hmm. రికరెంట్ డిపాజిట్ కానీ అచ్చా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని సెబీ రిజిస్టర్డ్ దాంట్లోనే చేయండి. ఓకే. దాంట్లో చేస్తే మీకు ఖచ్చితంగా ప్రాబ్లం ఉండదు, వస్తుంది. సో అది ₹1 కోటి అవుతుంది. అంటే డిపెండ్స్ అపాన్ 25 ఓకే. దాని ప్రకారం చూసుకోవచ్చు. కానీ అదే. కనీసం 18 సంవత్సరాలు చేయాలి. కనీసం 18 సంవత్సరాలు పొదుపు చేయాలి. చేస్తే- మేజర్ అవుతారు అప్పుడే కదా. అవును. ఇంకా 20 సంవత్సరాలు చేస్తే ఇంకా మంచిది. ఓహోహో. వాళ్ళకి అవసరం ఉండే పిల్లలు చదువుకో పెద్ద ఎక్కువ డబ్బు అవసరం ఉండేది అప్పుడే కరెక్ట్. 18 నుంచి 20 సంవత్సరాల మధ్యలో అప్పుడు అవసరం పడుతుంది. అవును. అంతకుముందు అవసరం పడదు. పడదు. అవును. దానికోసం ఎక్కువ ఖర్చు పెట్టేది. అదే స్కూల్లో అంటే చూడండి, అవి హై ఫీజు ఉన్న స్కూల్లో ఇప్పుడు ఏంటి సార్, అన్నీ అవే కదా సార్. చిన్న పిల్లలకు కూడా నెలకి ₹1,00,000, అది సంవత్సరానికి 2 లక్షలు 3 లక్షలు అవసరం లేదు ఫీజులు. అది. అంతకంటే మంచిగా చెప్పే స్కూల్స్ ఉన్నాయి, డెడికేటెడ్ స్కూల్స్ ఉన్నాయి. నామోషి వాళ్ళ పిల్లలు చదివితే పక్క వాళ్ళు, మనం అక్కడ చదివితే ఎట్లా మరి ఉంటుంది. పక్కింటి వాళ్ళకి ఆ స్కూల్ బస్ వస్తుంది, మనకు రా. మన చుట్టాలు కూడా ఉంటారు కొందరు. మీరు ఎందుకు ఖర్చు పెడతారు, తక్కువ ఎందుకు పెడతారు, మేము చదివిస్తాం, మీరు కూడా చదివించారు కదా. అలాంటి వాళ్ళ మేము మన చదివిస్తాం, relatives అంటారు. మీకేంటి? అవును రిలేటివ్స్ అంటారు. కరెక్ట్. దాన్ని తట్టుకోవాలి. మనం ఎప్పుడైనా ప్రాబ్లం ఫేస్ చేసి పక్క వాళ్ళతోటి, రిలేటివ్స్ తోటి, ఆ కంపారిజన్లో దాన్ని తట్టుకోవాలి. నీకు కావాల్సిన చదువు, లగ్జరీ కాదు. సూపర్ సూపర్ చెప్పారు. లగ్జరీ స్కూలే కావాలని లేదు అక్కడ, ఎక్కడ కూడా మీకు. అవును మీకు ఆ సబ్జెక్ట్ పాస్ కావాలి, మెరిట్లో రావాలి. అది దానికోసం ఎక్కడైనా చదువుకోవచ్చు. చదువుకున్న కొంత తెలుగు ఉన్న వాళ్ళు మనం చూసాము ఒకసారి కేరళలో కొత్తను పోర్టర్, అవును ఆయన ఫోన్ లేదు ఇంట్లో, లేదని రైల్వే స్టేషన్ ఉన్నప్పుడు సెల్ ఫోన్ వాడుకునేవాడు, చదివాడు, ఐఏఎస్ పాస్ అయ్యాడు. బా పోర్టర్, రైల్వేలో పోర్టర్, ఆ, కూలీ. బా నేను చూసా, అంటే మన దీంట్లో అవును వచ్చేది అవును అంటే చెప్తున్నాడు, పట్టుదంటే ఏం చేయగలరని Correct. చేయలేరని చెప్తున్నాడు. ఎంతోమంది మేము చాలామంది చూసేటప్పుడు ట్యూషన్ చెప్పేవాళ్ళు, పొద్దున రాత్రి చదువుకునేవాళ్ళు. అవును అలాంటి వాళ్ళు కూడా మెరిట్లో పాస్ ఈరోజు అయ్యారు. అవును అవును అంటే ఎందుకు లేరు అట్లా, మనం ఎందుకు తీసుకోకూడదు వాళ్ళని? ఇప్పుడు మనం ఏమైపోయిందంటే లగ్జరీ ఉండటమే, నా లగ్జరీ శాపం లావిష్ అయిపోయింది. ఉంటాము, అవును అది మాత్రమే అవును. ఎంజాయ్మెంట్ అనుకుంటున్నాం. అవును ఎంజాయ్మెంట్ ఎప్పుడు నీ సొంత డబ్బుని ఎంజాయ్ చేసినప్పుడు ఎంజాయ్మెంట్. అది నీ ఎఫిషియన్సీ సంపాదించడానికి Correct. ఎంజాయ్ చేయండి, కానీ అప్పు తీసుకొచ్చి ఎంజాయ్ చేయడం మాత్రం ఎప్పటికి కూడా ఎంజాయ్మెంట్ కాదు. సూపర్ సూపర్ సార్. నిజంగా ఇప్పుడు మీరు చెప్పింది కదా, తల్లిదండ్రులకు కొంచెం ధైర్యం వచ్చినట్టు. ఓకే రైట్, ఏం చేయాలి ఏం చేయకూడదు అద్భుతంగా చెప్పారు. సో చూశారు కదా, అప్పులు తెచ్చి చదివించకండి. అప్పులు తెచ్చి వాళ్ళకు డొనేషన్లు కట్టినా కూడా ఉపయోగం లేదు. సో మీకున్నంతలో చేయండి, ఏదున్నా మీ సొంత డబ్బులతో సేవ్ చేసి చేసుకోండి. ఏది చేసినా మీరు సేవ్ ఫస్ట్ స్పెండ్ నెక్స్ట్. అది సేవ్ ఫస్ట్ ఇది అనేది మీరు కనుక పెట్టుకుంటే, ఇప్పటి నుంచి కనీసం 18 సంవత్సరాలు కనుక సేవ్ చేయగలిగితే, నెలకు 15,000 నుంచి 25,000 వరకు కనుక సేవ్ చేయగలిగితే, మీ పిల్లల భవిష్యత్తుకి ఇక్కడ డోకా డోకా ఉండదు. అది హనుమాన్లు సార్ టర్మ్ చెప్తున్నారు. పాలసీ తీసుకోండి. ఎస్, టర్మ్ పాలసీ అనేది చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ ఇద్దరు పేరు మీద తీసుకోండి, వేరే వేరే తీసుకోండి, టర్మ్ పాలసీ అచ్చా తీసుకోండి. సో పేరెంట్స్ ఇద్దరు పేరు మీద టర్మ్ వేరే పాలసీ వేరే, తీసుకుంటే ఇద్దరు వేరే వేరే వేరుగా policy. తీసుకుంటే కనుక పిల్లల భవిష్యత్తుకి చదువుకి ఎలాంటి డోకా ఉండదు, వాళ్ళ పెళ్ళిళ్ళకి ఎలాంటి డోకా లావిష్ ఉండదు. ఖర్చు అలవాటు అయ్యేది పిల్లలకి. అది పిల్లలకి ఎప్పుడు కూడా లావిష్ ఖర్చులు అలవాటు చేయకండి. పొదుపుగా ఉండాలి, కష్టాలేంటో తెలుసుకొని పెరగాలి. కష్టము, నష్టము, బాధ, బాధ్యత, ఎస్ సూపర్. ఇవన్నీ ఇవన్నీ తెలియాలి. తెలిస్తే పిల్లలప్పుడే తెలియాలి, చిన్నప్పుడు ఈ తెలియాలి. షడ్ రుచులు తెలియాలి వాళ్ళకి. తెలియాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, హనుమాన్ గారితో ఇది ఇవాళ మన బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్. Hi friends, thank you for watching this video.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.